డైలీ పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళామంటేనే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అట్లాంటిది మార్స్ మీదకి వెళ్ళామంటాడు ఎలన్ మస్క్. ఎందుకు ఇంత అన్నెసెసరీ స్టఫ్ అని నాకు చాలాసార్లు అనిపించింది. కానీ దానికి ఆన్సర్ నాకు ఈ రోజే దొరికింది. సో ఇట్స్ వర్స్ పాపులేషన్ డే టుడే. లెట్స్ టాక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. అసలు మన భూమి మీద మనుషులు 300,000 సంవత్సరాల నుండి ఉన్నారు. కానీ మన ఫస్ట్ బిలియన్ పాపులేషన్ అయింది మాత్రం 1804లో అంట. అప్పటి వరకు అంత స్లోగా పెరుగుతూ ఉండే మన హ్యూమన్ పాపులేషన్ అనేది. కానీ అది 1927 కల్లా 2 బిలియన్ అయింది. 1960 కల్లా 3 బిలియన్ అయిందంట. అండ్ 1974 కల్లా 4 బిలియన్ పాపులేషన్. 87లో మనం ఫస్ట్ 5 బిలియన్ పాపులేషన్ టచ్ అయ్యాం. సో ఆ రోజు ఆ 1987 ఆన్ దిస్ డే UN దీన్ని వరల్డ్ పాపులేషన్ డే లాగా అనౌన్స్ చేసింది, దట్ వీ హ్యావ్ రీచ్డ్ 5 బిలియన్ మైల్ స్టోన్ అని చెప్పి. 1999 కల్లా మనం 6 బిలియన్ పాపులేషన్ అయ్యాము. అండ్ దెన్ 2011 కల్లా 7 బిలియన్. అండ్ 2022 కల్లా 8 బిలియన్. అండ్ మన కరెంట్ పాపులేషన్ వచ్చేసి 8.3 బిలియన్ అంట. సో బేసిక్గా ఈచ్ ఇయర్ 70 మిలియన్ పీపుల్ యాడ్ అవుతున్నారంట. మన పాపులేషన్ కనుక ఇదే విధంగా పెరుగుతూ పోతే 2080 కల్లా మన వరల్డ్ పాపులేషన్ వచ్చేసి 10.4 బిలియన్ అవుతుందంట. మేము అనుకుంటాం భూమి మీద ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు అనుకుంటాం, కానీ అది ఇంపాసిబుల్ అంట. అలా ఓవర్ పాపులేషన్ అనేది అయిపోతే ఎర్త్ ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ ఫుడ్ స్కేర్సిటీ, వాటర్ స్కేర్సిటీ, షెల్టర్ స్కేర్సిటీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయంట. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇస్, మన పాపులేషన్ అనేది ఇలానే పెరుగుతూ పోతే మనకి 1 ఎర్త్ సరిపోదంట, 1.7 ఎర్త్ కావాలంట. అండ్ దట్స్ వెన్ ఎలన్ మస్క్ ఎంటర్డ్ ద సీన్. అందుకే తను మార్స్లో వెళ్ళి మనం మల్టీ ప్లానెటరీ లివింగ్ బీయింగ్స్ లాగా అవ్వాలి, సో మనం మార్స్లో వెళ్ళి ఉండడం, సర్వైవ్ అవ్వడం నేర్చుకోవాలి అని చెప్పి ఈ మార్స్ మిషన్ స్టార్ట్ చేశాడు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, యాజ్ ఆఫ్ నౌ మార్స్లో మనుషులు బతకడం అనేది ఇంపాసిబుల్. బతకొచ్చేమో, బతకాలి అంటే కూడా ఎక్స్ట్రీమ్ టెక్నాలజీ కావాలంట. సో ఏమో ఇంకా ఫ్యూచర్లో మరి అది పాసిబుల్ అవుతుందో కాదో నాకు తెలియదు. కానీ నా ఒపీనియన్ నన్ను అడిగితే మాత్రం ఇంకొక ప్లానెట్కి మనం ఎస్కేప్ అవ్వడం గురించి ఆలోచించడం కాకుండా ఉన్న ప్లానెట్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే మేబీ ఏమైనా ఫ్యూచర్ జనరేషన్స్లో బెటర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందేమో అని నాకు అనిపించింది. సో వాట్ డూ యూ థింక్?